పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 1000 కోట్లకు పైగా చేయగా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు ఈజీగా రాబడుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ సినిమాకు బన్నీ పారితోషికమే ఇప్పుడు షాకింగ్ గా మారింది. గతంలో పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు రాగా, తాజాగా ఫోర్బ్స్ లిస్టు ప్రకారం దీనికి రెండింతలు ఎక్కువగా ఉంటుందని తేల్చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు బన్నీ. ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 10 జాబితా ప్రకారం అల్లు అర్జున్ పారితోషికం 300 కోట్లు అని పేర్కొంది. అంటే ఇండియాలోనే అత్యధికమన్నమాట. దీంతో దేశంలోనే అత్యధికంగా పారితోషికం పొందుతున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఇక తర్వాత స్థానంలో దళపతి విజయ్ 69వ సినిమా కోసం 275 కోట్లు తీసుకున్నట్టుగా పేర్కొంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, రజనీకాంత్ 150 నుంచి 270 కోట్లు, అమీర్ ఖాన్ 100 నుంచి 175 కోట్లు, ప్రభాస్ 100 నుంచి 200 కోట్లు, అజిత్ 100 నుంచి 165 కోట్లు, సల్మాన్ ఖాన్ 100 నుంచి 150 కోట్లు, కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్లు, అక్షయ్ కుమార్ 65 నుంచి 145 కోట్లతో ఈ జాబితాలో నిలిచారు. కానీ బన్నీ మాత్రం ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి. మరి పుష్ప 2 ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబడుతుంది? బన్నీని ఈ సినిమా ఏ రేంజ్ కు తీసుకెళ్తుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.